సార్ తొందరలో ఏపీలో కేబినెట్ మీటింగ్ అయితే ఉండబోతుంది సార్. అయితే ఈ మీటింగ్‌లో ఒక కొత్త నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా సోషల్ మీడియాని కంట్రోల్ చేయడానికి ఒక కొత్త చట్టాన్నే తీసుకురాబోతున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయితే అంటే ప్రతిపాదించలేదు గానీ, ఆ వార్తలైతే వినిపిస్తున్నాయి సార్. మరి ఏ విధంగా ఉంటుంది ఈ కొత్త చట్టం వస్తే? సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగిపోతుంది గదా! దీన్నేమన్నా కంట్రోల్ చేసే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? యాక్చువల్‌గా సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం అనేది ఎప్పటినుంచో కూడా కేంద్రం సీరియస్‌గా ఆలోచిస్తూ వస్తుంది. దానికి ప్రాబ్లమ్ ఏందంటే ఒకటి తమ వైపు నుంచేమో ఫ్రీడమ్ ఉండాలి. ఇప్పుడు బీజేపీ అతి భయంకరంగా ప్రత్యర్థుల మీద ట్రోలింగ్ ఎలా చేస్తుందో మనం చూసాము. రాహుల్ గాంధీని పప్పు అని చెప్పి అతన్ని ఎంత ఎగతాళి చేసి, మార్ఫింగులు చేసి, అతనెక్కడో టీ తాగుతుంటే మందు తాగుతున్నట్టు మార్ఫింగులు చేసి, ఇట్లా రకరకాలుగా రాహుల్ గాంధీని ఇమేజ్‌ని దెబ్బతీసే కార్యక్రమం బీజేపీ చేసింది. ఫేక్ న్యూస్ అనే కాన్సెప్ట్‌ని ఒక ఆర్గనైజ్డ్‌గా చేయడం అనేది బీజేపీనే చేసింది. అట్లాగే సోషల్ మీడియా పక్కన పెడితే మెయిన్ స్ట్రీమ్ మీడియాని బీజేపీ అంతా కూడా దేశంలో ఉండే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో 90% మెయిన్ స్ట్రీమ్ మీడియాని బీజేపీ కంట్రోల్‌లోకి పెట్టుకొని ఆహ్, మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెంట్ అంటారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెంట్ అంటే ప్రజల సమ్మతిని తయారు చేయడం అనేది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెంట్ అని చెప్తారు. దాన్ని బీజేపీ చాలా ఎఫెక్టివ్‌గా చేసింది. అట్లాగే ఒక ఇమాజినరీ ఎనిమీని క్రియేట్ చేసి, ఆ ఎనిమీ నుంచి మిమ్మల్ని రక్షిస్తున్నామని చెప్పి ప్రజల్ని నమ్మించి, ప్రజల్ని మ్యానిపులేట్ చేయడం కూడా బీజేపీ పెద్ద ఎత్తున చేసింది. నిజానికి ముస్లింలు, హిందువులకి ఎనిమీస్ ఏం కారు. ముస్లింలు కొంతమంది ఒక ఎవరో కొద్దిగా మంది తీవ్రవాదులు ఉండొచ్చు. వాళ్ళ కారణాలు వాళ్ళకుంటాయి. అంత మాత్రాన అశేష సామాజిక పరంగా చూసినప్పుడు అశేష సంఖ్యలో ఉండే సామాన్య ముస్లింలు, సామాన్య హిందువులకి ఎనిమీస్ కాదు. వాళ్ళు గూడా వాళ్ళ కష్టాల్లో వాళ్ళుంటారు. సో, కానీ బీజేపీ ఏం చేసింది, ముస్లిం భూతాన్ని పెద్ద ఎత్తున చూపించి ఒక ఎనిమీ క్రియేట్ చేసి ఇది అమెరికా గూడా చేసింది. అమెరికాలో ఒక మనకి కోల్డ్ వార్ తర్వాత 91లో రష్యా, సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయిన తర్వాత దే నీడ్ ఎన్ ఎనిమీ. హంటింగ్టన్ ఆయన రాసాడు కూడా దీని మీద పుస్తకాలు. ఎనిమీని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఒక ఎనిమీ లేకపోతే ఈ ప్రజల్ని మనం కంట్రోల్ చేయలేం. ఒక ఎనిమీని చూపిస్తే ఆ ఎనిమీ నుంచి ప్రజల్ని రక్షిస్తున్నట్టుగా వీళ్ళని ఎలా చేయొచ్చని నోమ్ చామ్స్కీ కూడా దీని మీద మాట్లాడారు. ఇందాక చెప్పిన మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెంట్ అనే బుక్ రాసింది కూడా నోమ్ చామ్స్కీ అనమాట. అమెరికన్ మేధావి. సో, ఇలాగా వీళ్ళు సోషల్ మీడియాని, మెయిన్ స్ట్రీమ్ మీడియాని మొత్తం మ్యానిపులేట్ చేసింది బీజేపీ. కాంగ్రెస్ చేయలేదా అంతకుముందు అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ చేసింది. తెలుగుదేశం అన్ని పార్టీలు కూడా ఇవాళ మీడియాని తమ కంట్రోల్‌లో పెట్టుకొని తమకు అనుకూలమైన కథనాల్ని ఆహ్, రుద్ది ప్రజల మీద సైకలాజికల్ వార్‌ఫేర్ చేసి ప్రతిపక్షాల్ని దెబ్బతీయడానికి, ప్రతిపక్షాలకు సంబంధించి అనేక అసత్య కథనాల్ని ప్రచారంలోకి తీసుకొచ్చి ఇవన్నీ చేస్తున్నాయి. ఇక్కడ ఎవడు నీతిమంతులు కాదు. అందరూ కూడా గెలుపు కోసం మీడియాని వాడుకుంటున్నారు. అయితే ఇప్పుడేమైంది, మెయిన్ స్ట్రీమ్ మీడియా దెబ్బ కొట్టడానికి సోషల్ మీడియా అనేది ఉపయోగపడింది. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇప్పుడు ఈనాడు, జ్యోతి ఇలాంటివి తెలుగుదేశానికి గతంలో కూడా ఎప్పటినుంచో చేస్తున్నాయి. అయితే వాళ్ళ ఆధిపత్యాన్ని, మోనోపలిని దెబ్బ కొట్టడానికి సోషల్ మీడియా రంగంలోకి దిగింది. సోషల్ మీడియాకి డెమోక్రటిక్ స్వభావం ఎక్కువ. ఎవరైనా ఫేస్‌బుక్ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరైనా ఎక్స్ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చు. మన భావాలు చెప్పొచ్చు. యూట్యూబ్ ఛానెల్‌లు పెట్టుకోవచ్చు. ఏమైనా సోషల్ మీడియాకి ఇది ఎక్కువ రీచ్ కూడా బాగా పెరిగింది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్‌లు పెరిగాయి. ఇంటర్నెట్టు చీప్‌గా దొరుకుతుంది. కనెక్షన్స్ రూరల్ ఏరియాలకెళ్ళిపోయినాయి. దాదాపు 80,00,00,000 మంది ప్రజలకు మన దేశంలో స్మార్ట్ ఫోన్‌లున్నాయి. కాబట్టి రీచ్ బాగుపోయింది. ఎప్పుడైతే ఇది జరిగిందో ఇప్పుడు బీజేపీ లాంటి పార్టీలకి, తెలుగుదేశం లాంటి పార్టీలకి సోషల్ మీడియా అనేది ఒక ఇబ్బందికరంగా మారింది. అయితే ఆహ్, ఆహ్, దీన్ని కంట్రోల్ ఎలా చేయాలనేది ఇవాళ బీజేపీ ఓవరాల్‌గా ఆలోచిస్తుంది. అది యూట్యూబ్ మీద ఆహ్, తర్వాత మిగతా సోషల్ మీడియా మీద కూడా కంట్రోల్ చేయడానికి ఆల్రెడీ బిల్లు కూడా ప్రతిపాదిత దీంట్లో ఉంది. నేను దాని మీద ఒక సెపరేట్ వీడియో కూడా మన ఛానెల్‌లో చేశాను. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఒక తేనె తుట్టెను చంద్రబాబు కదిపాడు. సోషల్ మీడియా అనే తేనె తుట్టని కదిపి మరి చంద్రబాబు కదిపాడా, లోకేష్ కదిపాడా గాని కూటమి ప్రభుత్వం కలిపింది. దీనికి వెనక పవన్ కళ్యాణ్ ప్రెజర్ ఉంది. చంద్రబాబు అయితే మామూలుగా ఇలా చేయడు.
పవన్ కళ్యాణ్ ఒత్తిడి ఉంది, పవన్ కళ్యాణ్ ప్రజలకి తలగ్గే చేస్తున్నాడు చంద్రబాబు అని కూడా ఒక వార్త ఉంది. ఏదేమైనా కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున వైసీపీ సోషల్ మీడియా నాయకుల్ని అరెస్టులు చేస్తుంది. దీంతో ఒక్కసారిగా అసలు సోషల్ మీడియా ఎలా ఉండాలి, సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టాలి, వాళ్ళు చేస్తేనే తప్ప యువతర వాళ్ళు చేస్తే తప్పు కాదా, ఇలాంటి ప్రశ్నలు బయటకు వచ్చాయి. బయటకు వచ్చి ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, అటుపక్క జగన్ లాంటి వాళ్ళు కూడా ఓపెన్ గా మాట్లాడుతున్నారు. మీరు చేయట్లేదా, మీరు చేయట్లేదా అని. అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ వైపు నుంచేమో ఇందాక నేను వేరే వీడియోలు చెప్పినట్టు జగన్ వైపు నుంచేమో ఆత్మవిమర్శ లేదు, మేము చేసిన తప్పు కానీ మీరు కూడా చేస్తున్నారు కదా అనే యాంగిల్ లేదు. మేము తప్పు చేయలేదు, మీరు తప్పు చేస్తున్నారు అనేదే ఉంది. ఇటు తెలుగుదేశంలో కూడా మేమంతా మంచివాళ్ళు, మేమంతా పవిత్రులు, మీరే అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. ఇద్దరు పెడుతున్నారు. ఎవరెంత పెడుతున్నారు ఏంటనేది మనం రీసెర్చ్ చేసి చెప్పే పరిస్థితి లేదు. కానీ ఇద్దరు కూడా రెండు వైపులు కూడా సోషల్ మీడియాలో వ్యక్తిగత జీవితాల్ని, మహిళల్ని కించపరిచే విధంగా, మహిళల లైంగిక విషయాలకు సంబంధించి వాళ్ళని దారుణంగా, అవమానకరంగా మాట్లాడుతున్నారు. అసత్యాల్ని ప్రచారం చేస్తున్నారు. అవి ఇద్దరూ చేస్తున్నారు. వైసీపీ పెద్ద ఎత్తున చేసింది, తెలుగుదేశం కూడా పెద్ద ఎత్తున చేసింది. మొన్నటికి మొన్న కూడా జగనే చెప్పాడు, మా అమ్మని చంపడానికి నేను ప్రయత్నించానని తెలుగుదేశం అఫీషియల్ మీడియా సోషల్ మీడియా వింగే ప్రచారం చేస్తుంది. కాబట్టి అట్లాగే నేను నిన్న కూడా చెప్పాను, రామ్ గోపాల్ వర్మ కించపరిస్తే తప్పు, రామ్ గోపాల్ వర్మ తలదిస్తే ₹1,00,00,000 ఇస్తాను అన్న వ్యక్తి తప్పు కాదా, సాక్షాత్తు ఆయనకి మరి ఎమ్మెల్యే ఇచ్చారు, టికెట్ ఇచ్చే ఎమ్మెల్యే గెలిపించారు, మరి అతని మీద కేసులు ఉండవా అన్న ప్రశ్నలు ఇవాళ జనంలో బయలుదేరాయి. సో ఇది ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక బిల్లు చట్టాన్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అదేంటంటే రాష్ట్ర స్థాయిలో ఒక చట్టం తీసుకొచ్చి సోషల్ మీడియాని గట్టిగా కంట్రోల్లో పెట్టుకోవాలన్న విధంగా ఉంది అని చెప్తున్నారు. ఇది అంటే డబుల్ ఎడ్జెడ్ వెపన్ లాంటిది. అంటే సోషల్ మీడియా ఫ్రీడమ్ ఉండాలి, వ్యక్తిగత స్వేచ్ఛ మనకు ఉంటుంది. ఆర్టికల్ 21 ప్రకారం మనకి వ్యక్తులకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది. పర్సనల్ లిబర్టీలో అనేక అంశాలు ఉంటాయి. మనకి ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా ఇంపార్టెంట్. దాన్నే అసమ్మతి అంటారు. రైట్ టు డిసెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. నేను మొన్న కూడా వోల్తేర్ కొటేషన్ చెప్పాను, నాతో నువ్వు విభేదించవచ్చు కానీ నీకు మాట్లాడే స్వేచ్ఛ కోసం నా ప్రాణాలు ఇస్తానని వోల్తేర్ అన్నాడు. అది గ్రేట్ స్టేట్మెంట్ ఇన్ డెమోక్రసీ. సో అలాంటిది ఉండాలి. అట్ ద సేమ్ టైం వ్యక్తుల కించపరిచి, వాళ్ళ స్త్రీలను కించపరిచి చాలా అసభ్యంగా ట్రోలింగ్ చేయడం అనేది కూడా దారుణం. అయితే అది అందరూ చేస్తున్నారు. మన వీడియోల కింద తెలుగుదేశం వాళ్ళు చాలా మంది చేస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు వాపోతున్నారు. ఆ బండ బూతులు తిడుతూ ఫోన్లు చేసి మెసేజ్లు పంపిస్తున్నారు, ఆడియో మెసేజ్లు నన్ను అని ఆయన కూడా వాపోతున్నారు. ఇలాగా తెలుగుదేశం, జనసేన ఇంకా చెప్పాల్సిన లేదు. జనసేన వాళ్ళు ఇంకా తీవ్రంగా దాడులకు కూడా పూనుకున్నారు. మరి ఇటువైపును కూడా కట్ చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు ఈ విషయాలు కూడా ఆలోచించాలి. ఓన్లీ శత్రువులను మాత్రం చేస్తే చంద్రబాబుకి ఇది ఖచ్చితంగా వ్యతిరేకంగా మారుతుంది. అంటే ఇది కేవలం కక్ష సాధింపుగా మారుతుంది. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. జగన్ చేసిన మూర్ఖపు పనే చంద్రబాబు కూడా చేస్తున్నాడు. ఎందుకంటే జగన్ కూడా ఇంతే మూర్ఖంగా ఒకప్పుడు తెలుగుదేశం సోషల్ మీడియా నాయకుల్ని, మెయిన్ మీడియాలో పనిచేసే వాళ్ళ మీద, వెంకటకృష్ణమూర్తి లాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించాడు జగన్. నాకు తెలిసిన చాలా మంది జర్నలిస్టుల మీద కూడా తెలుగుదేశం వాళ్ళకి నోటీసులు వచ్చాయి. అది జగన్ ఒక మూర్ఖత్వంతో చేసిన పని. సో అటువంటి మూర్ఖత్వంతోనే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదు. మరి ఇప్పటికే చట్టాలు ఉన్నాయి. ఐటీ చట్టం ఉంది, బిఎన్ఎస్ లో అనేక సెక్షన్లు ఉన్నాయి. మళ్ళీ ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం అయితే నాకు తెలిసి లేదు.